సహోదరులందరికీ మరొక పర్యాయం ఈ ఉదయకాలంలో మహాదేవుడు మంచి దేవుడిని యేసు ప్రభు నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క 40 రోజుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేయడంతో పాటుగా మరి మనందరినీ సృష్టించిన సృష్టికర్త ద్వారా ఆయన చేసిన సిలువ యాగం ద్వారా మనకు కలిగిన మేలు గురించి మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాం. ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆయన ఆకాశం నుండి వర్షమును అలాగే ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించి మేలు చేయటం చేత తను గురించిన సాక్ష్యము నిలిపినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మేలు చేసే దేవుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుల కార్యములు 10:38 ఆయన మేలు చేయించు, స్వస్థపరచు, సంచరించుచుండెను రాయబడింది. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి రావడం దేని కొరకంటే కీడు చేయడానికని రాలేదు, కానీ మరి మేలు చేయుట కొరకు మరి ఈ లోకంలోనికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. మరి ఆయన చేసే మేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా మంది ఈ విషయాలు గ్రహించరు. మనం నిలబడిన ఈ భూమిని, మన పైన గొడుగుగా ఉన్న ఆకాశాన్ని, మనం పీలుస్తున్న గాలిని, మన మీద ఉదయిస్తున్న సూర్యుని, అలాగే మనకి పంటలు పండడానికి ఉపయోగపడే వర్షాన్ని, ఇవన్నీ కూడా ఆయనే మన అందరికి ఉచితంగా ఇస్తా ఉన్నారు. ఇది భౌతిక సంబంధమైన మేలు. అలాగే ఆయన మనకి మరి అవయవ నిర్మాణం చేశారు. ఆయన తల్లి గర్భంలో మనం రూపించిన వాడు ఆయనే. మనకి చూడడానికి యొక్క నేత్రాలు, నడవడానికి కాళ్ళు, శక్తి, సామర్థ్యం, ఇవన్నీ కూడా దేవుని చేత మనకి అనుగ్రహించబడ్డాయి. కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు అని ఒకవేళ మనలో మనం ప్రశ్నించుకుంటే ఇవన్నీ సమాధానాలు. ఆయన మేలు చేసే దేవుడు. ఇవన్నీ కూడా భౌతిక సంబంధం మేలు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఎటువంటి భేదం లేకుండా, మరి జాతి మత కుల భేదం లేకుండా అందరికీ తన గాలిని ఇస్తా ఉన్నాడు. అందరి మీద తన సూర్యుని ఉదయింపు చేస్తా ఉన్నాడు. అందరికీ తన భూమిని మరి స్వాస్థ్యంగా దేవుడు మానవులు అందరికీ కూడా అనుగ్రహించారు. కాబట్టి ఈ యొక్క భౌతిక సంబంధించిన మేలు మరి ఇప్పటికి కూడా మనం అనుభవిస్తానే ఉన్నాం. మనందరికీ అవసరమైన అన్ని కూడా దేవుడు ముందుగానే సృష్టి చేయకమునిపే, మనల్ని మానవులుగా చేయకమునిపే ఇవన్నీ కూడా దేవుడు దాచించినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. దీంతో పాటు ఇంకా చాలా ప్రాముఖ్యమైన మరొక మేలు కూడా ఉంది. చాలా ఉన్నతమైన మేలు. ఆ మేలు ఏంటంటే తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, తన దోషమునకు పరిహారం నొందినవాడు ధన్యుడని రాయబడింది. కాబట్టి పాప క్షమాపణ అనేది చాలా ఉన్నతమైన మేలు. ఈ లోకంలో మనకు కలిగిన యొక్క దేవుడు అనుగ్రహించిన భౌతిక సంబంధించిన మేలు ద్వారా స్థలాల ద్వారా, పొలాల ద్వారా, చెట్ల ద్వారా, తోటల ద్వారా, ఈ లోక సంబంధించిన యొక్క ఆస్తిపాస్తుల ద్వారా కొద్ది కాలం మరి సంతోషంగా సౌఖ్యంగా ఉండగలం. కానీ మరి ఈ యొక్క రెండవ మేలు మరి పాప క్షమాపణ, మన పాపములు క్షమింపబడుట, మన అపరాధములు తొలగింపబడుట అనేది చాలా ఉన్నతమైన మేలు. అందుకొరకే ఆ యొక్క భౌతిక సంబంధించిన మేలును అనుభవిస్తున్న దావీదు అనే భక్తుడు ఆ మాట చెప్పాడు. తన పాపమునకు పరిహారం నొందినవాడు, తన దోషమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఈ మేలు కలుగు చేయడానికి, ఈ ఉన్నతమైన మేలు కలుగు చేయడానికి దేవుడే స్వయంగా ఈ లోకంలోనికి తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకంలోనికి దిగివచ్చి మరి మనందరి పాపంలో ఆయన్ని తన మీద వేసుకొని మనందరం పొందవలసిన శిక్షను ఆయన కలువరిశిలో మనందరి కొరకే ఆయన పొందినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ మాటలు ఏంటంటే మీరు ఆలోచన చేయండి. ఈ భౌతిక సంబంధించిన మేలు కంటే చాలా ఉన్నతమైన మేలు ఏంటంటే పాప క్షమాపణ. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే ఏ భేదములు లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. ఈ రోజున మనం దేవుడు అనుగ్రహించే మహిమ అంటే స్వర్గం, వైకుంఠం, పరలోకం వెళ్ళాలని మనందరూ ఆశిస్తాం. ఏమంటే ఈ లోకంలో జీవించే భక్తి కలిగిన ప్రతి ఒక్కరి యొక్క ఆశ అదే. నేను ముక్తిని పొందాలి, నేను స్వర్గం చేరాలి. ఆశ మంచిదే, కానీ ఆశలోనికి మనం వెళ్ళాలంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకి ఈ లోకంలో భౌతిక సంబంధంగా ఇల్లు, స్థలాలు, పొలాలు, లేకపోతే ఈ లోకంలో ఆరోగ్యం ఉన్నంత మాత్రం మనం అక్కడికి వెళ్ళం. కానీ ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో వారే వెళ్తారు. అందుకొరకు పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు అని రాయబడింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి హృదయ శుద్ధి, ఆత్మ రక్షణ లేనిదే ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యం పరలోకంలోకి వెళ్ళలేము. కాబట్టి ఈ యొక్క పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన ఈ మేలుని
అనగా ఈ పాప క్షమాపణని మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికి ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చారు. అందుకొరకే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మరి నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా నా ప్రాణం పెట్టడానికి అనగా నా రక్తం చెందించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన మేలు ఎంతో ఉన్నతమైన మేలు. ఈ పాప క్షమాపణ అనే మేలు మరి అందరికీ కాదు, ఎవరైతే అడుగుతారో వారికి మాత్రమే, ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే దేవుడు మరి ఈ మేలు చేసేవాడుగా ఉన్నారు. అందువరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. మనకు వర్షం కావాలని, మనకి ఎండ కావాలని, మనకి గాలి కావాలని మనం ఏం అడగనవసరంలే. పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. కానీ రక్షణ అనేది, ఈ పాప క్షమాపణ అనేది నీవు నేను అడిగితే తప్ప మనం పొందుకోలేము. అనగా దాని అర్థం ఏంటంటే, మన పాపం మరి పాపిని గ్రహించి ప్రభు సన్నిధిలో మనం ఆయన వేడుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఇటువంటి మార్గంలోకి తీసుకుని వస్తాడు. అందుకొరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇర్మియా గ్రంథం 6:16 పురాతన మార్గంలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి దాంట్లో నడుచుకోండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం ద్వారా మరి పాప క్షమాపణ మేలు ప్రజలందరికీ ఉచితంగా అనుగ్రహించబడింది. అందువరకే యోహాను సువార్త 1:12 తను అందరూ అంగీకరించినో వారందరికీ, అక్కడ కండిషన్స్ ఏం లేవు, వారందరికీ అంగీకరించిన వారందరికీ కూడా, స్త్రీలైనా పురుషులైనా మరి ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా వారందరికీ మరి ఆయన బిడ్డలగుటకు, ఆయన కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఈ రోజు నీ మాట్లాడుతున్న ప్రియమైన సహోదరులరా, సిలువ మరణం ద్వారా మన అందరం కూడా దేవుని బిడ్డలుగా మారే గొప్ప అవకాశాన్ని, ఆ మేలుని సిలువ ద్వారా యేసు ప్రభు వారు మానవ జాతికి చేశారు. కాబట్టి సిలువ అంటే శక్తి లేక, బలం లేక, మరి శక్తిహీనుడై చనిపోయడం చాలా మంది తలస్తూ ఉంటారు. కానీ ఆ సిలువ శక్తి ద్వారా మానవుల్ని అందరినీ కూడా దేవుని బిడ్డలుగా అయ్యే ఆ యొక్క ఆధిక్యత సిలువ మరణం మనకు తీసుకొచ్చింది. అందువల్ల ఈ సిలువ సువార్త, ఈ సిలువ వార్త మనందరికీ శుభవార్త. ఆయనే కనుక మన కొరకు చనిపోకపోతే, ఆయనే కనుక మన కొరకు రక్తం చిందించకపోతే మనకి ఎవ్వరికీ పాప క్షమాపణ లేదు. మనం చేసే నీతి కార్యాల వల్ల, దాన ధర్మాల వల్ల పాప క్షమాపణ పొందలేం. కానీ ప్రభు మన కొరకు చేసిన పుణ్య కార్యం ద్వారా, ఆయన మన కొరకు చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతూ ఉంది. అందుకొరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయని రాయబడింది. కాబట్టి ముక్తి పొందాలి, మోక్షం చేరాలి, స్వర్గం చేరాలని ఆశించే నా ప్రియ సహోదరులరా, ఇటువంటి ఉన్నతమైన మేలు మరి ప్రభు చేయడానికి ఈ లోకంలోకి వచ్చారు. అండ్ కొద్దికాలం ఉండే మేలు కంటే శాశ్వతకాలం ఉండే మేలు మనం ఆశించాలి. మీకు ఎవరైనా 4 పాల ప్యాకెట్లు ఇస్తాం అని ఒక ఆఫర్. రెండవది ఏంటంటే, రోజుకి లేకపోతే ఒక 20 లీటర్లు పాలు ఇచ్చి గేదె కావాలని అన్నారనుకోండి, మీరు ఏమేమి కోరుకుంటారా? 4 పాల ప్యాకెట్లు కోరుకుంటారా, గేదె కోరుకుంటారా? గేదె కోరుతారు, ఎందుకంటే దానివల్ల ఎక్కువ కాలం ఉంటుంది ప్రయోజనం. కాబట్టి భౌతిక సంబంధంగా ఇల్లు, స్థలాలు, పొలాలు, లేకపోతే మన ఆరోగ్యం, ఇవన్నీ కూడా కొద్దికాలం ఉంటాయి. కానీ పాపక్షమాపణ అనేది శాశ్వత కాలం ఉంటది. ఎవరైతే రక్షింపడతారో వారే పరలోక రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు ఉంటారు. కాబట్టి ప్రభు వారు ఈ మేలు చేస్తాడు, ఆ మేలు చేస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ మేలు కొరకే మనం ప్రయాసపడుతున్నాం. నాకు ఆరోగ్యం లేదు, లేదా నాకు అది లేదు, ఇది లేదు, నాకు కావాలని అడుగుతుంది, మంచిదే. కానీ అదే టైంలో ప్రభు నాకు పాపక్షమాపణ అనుగ్రహించు, రక్షణ అనుగ్రహించు అని ప్రభువుని అడిగినట్లయితే మరి తను అడుగువారు అందరికీ ఎంతో నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు ఈ పాపక్షమాపణను అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయన ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలగడానికి జరుగుతుందని రాయబడింది. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు, నీ జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా కష్టమైన నష్టమైన ప్రభు నీకు తోడుగా ఉండి నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు మనందరం కూడా కీడు చేసేవారం. మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన క్రియల్లో సంఘానికి, సమాజానికి, వ్యక్తిగతంగా మనమే కీడు చేసుకునే పరిస్థితి కలిగినటువంటి వారం. మన యొక్క వ్యసనాలు బట్టి, అలవాట్లను బట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారిగా ఉన్నాం. ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతికి మేలు చేసి మేలు కలిగించే మార్గంలో నడిపించే దేవుడు ఆయన. ఒకప్పుడు నష్టం కలిగించిన మనం మరి మేలు కలిగించే మార్గంలోకి వస్తాం. ఎప్పుడైతే ఈ మేలును మనం స్వీకరించామో తద్వారా మనం అనేకులకి మేలు చేసే వారిగా ఉంటాం. అందుకు ప్రభువు చెప్పిన మాటలు, మిమ్మల్ని ద్వేషించే వారి వరకు, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. కాబట్టి ఈ మాటలు ఏంటంటే, ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభు వారు మేలు చేసే దేవుడు. అంతేకాకుండా మరి నష్టం కలిగించే మానవ జాతిని విడిపించి మేలు కలిగించే మార్గంలో నడిపించే దేవుడు. తద్వారా అనేక మందికి ఆ యొక్క పరలోకాన్ని అనుగ్రహించే దేవుడు. అందుకొరకు యోహాను సువార్త 5:29 మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము అనగా పరలోక రాజ్యంలోనికి వెళ్తారని రాయబడింది. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచించండి. ఎంతకాలం మరి
కీడు చేసేవారిగా, నష్టం కలిగించే వారిగా ఉంటూ మరి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కలిగి పర సంబంధమైన మేలు ఒకవేళ కలిగి లేకుండా ఉన్నట్లయితే దేవుడు మన వైపు తన చేతులు చాపుతాను. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పిలుస్తున్నారు. ఆయన ఒక్క జాతిని, ఒక మతాన్ని పిలవట్లేదు, సమస్త జనులారా అంటున్నారు. అలాగే సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. కానీ యేసుక్రీస్తు ప్రభుని గురించిన వార్త ఏదైనా కానీ అది మానవులందరికీ సంబంధించింది. ఏమంటే సూర్యుని యొక్క కాంతి ఎవరిది? ఈ భూమి మీద ఉన్న వాళ్ళ మనుషులందరిదే. అలాగే మనం పీలుస్తున్న గాలి ఎవరిది? ప్రపంచంలో అన్ని దేశాల వారిది. అలాగే వీటిని కలిగి చేసిన దేవుడు ఎవరు? వాడు అంటే అందరి వాడు ఆయన. అందుకొరకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. ఆయన ఎవరిని నా ఎద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రంను త్రోసివేయను. కాబట్టి ప్రభు ఉన్నంత ప్రియమైన సహోదరులారా, మేలు చేసే ప్రభు దగ్గరికి రండి. ఆయన చేత ఉన్నతమైన మేలు, పాపక్షమాపణ అనే అనుభవం పొంది ఈ లోకంలో మిగిలిన జీవితాన్ని ఒకవేళ ఎప్పటివరకు నష్టం కలిగించే వారికి జీవించున్నట్లయితే ఇక నుండి దేవుడు మనల్ని అనేక మందికి మేలుకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించేదను. ఏమండి, ప్రభు ఇస్తున్న వాగ్దానం అదే. మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను, మిమ్మల్ని అనేక మందికి వెలుగుగా నేను చేస్తాను. నేను లోకమునకు వెలుగునైన ప్రకారం మీరును కూడా లోకమునకు వెలుగైనంటే. అలాగే అనగా దాని అర్థం ఏంటంటే మనల్ని అనేక మందికి మేలుకరంగా చేస్తారు. కాబట్టి అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి నేను చెప్పిన సమాచారం సముద్రంలో నీటి పుట్టంతా ఇంకా అనేకమైన సమాచారం ప్రభు గురించి ఉంది.